ఇయాల కేటీఆర్ సారు రేవంత్ సార్ని అటెంకాల చేకూర్తి సర్కార్ లీడర్లందరినీ పొట్టుగా అరుచుకున్నాడులా. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఉత్త జూటా మాటలని, వాళ్ళకి మాటలు తప్ప చేతులు చేత కావని అన్నాడులా. అంతేకాదుల్లా, తెలంగాణ జనాలందరు సుత మళ్ళీ కేసీఆర్ సారే కావాలంటున్నారని సార్ మాట్లాడుతున్నాడు. ఓసారి మీరు సుత వినుండ్రి సార్ మాటలు. ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రావి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది. కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చింపిన విస్తరణ చేయాలనే. హైదరాబాద్ లో ఇదివరకు మంచినీళ్ళకు అవస్థ లేదు, ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేని తనం ఇంకోటి ఉంటుందా ఆలోచించమని చెప్పి